బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దంచుకొట్టిన అతి భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీటి మునిగాయి. పల్లెలు పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు చెరువులు ఏకమయ్యి జనవాసాన్ని జలమాయం చేశాయి. ఈ వాయుగుండ ప్రభావంతో తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో చెరువు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఏపీలో కోస్తాతీర ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకులం చేశాయి. రాజధాని అమరావతి, విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. అధికారులు ముంపు ప్రాంతం నుంచి సురక్షిత ప్రదేశాలకు ప్రజల్ని తరలించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కొంతసేపటి కిందటే ఓ ట్వీట్లో పోస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనని ఎంతగానో కలిసివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి రెండు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. వరద విపత్తు నుండి ఉపశమనం పొందడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే సహాయక పునరావాస చర్యలకు తన వంతుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ప్రకటిస్తున్నానని అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దంచుకొట్టిన అతి భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీటి మునిగాయి. పల్లెలు పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు చెరువులు ఏకమయ్యి జనవాసాన్ని జలమాయం చేశాయి. ఈ వాయుగుండ ప్రభావంతో తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో చెరువు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఏపీలో కోస్తాతీర ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకులం చేశాయి. రాజధాని అమరావతి, విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. అధికారులు ముంపు ప్రాంతం నుంచి సురక్షిత ప్రదేశాలకు ప్రజల్ని తరలించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కొంతసేపటి కిందటే ఓ ట్వీట్లో పోస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనని ఎంతగానో కలిసివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి రెండు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. వరద విపత్తు నుండి ఉపశమనం పొందడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే సహాయక పునరావాస చర్యలకు తన వంతుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ప్రకటిస్తున్నానని అన్నారు.